ఊరువాడ పూల పండుగకు అంతా రెడీ అయింది. ఎంగిలి పూల వేడుకలను ఆడపడుచులు ముస్తాబోతున్నారు. తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మలను అందంగా పేరుస్తున్నారు మహిళలు. మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అపర్ణ, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇల్లు చూసినా పూల వనంగానే మారింది. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేదే ఈ బతుకమ్మ పండుగ. మనం జనరల్గా కూడా దేవుడికి పూలతోటి పూజిస్తాం, కానీ ఈ పండుగకున్న ప్రత్యేకత పూలతోటే పూజించడం. సౌభాగ్యంగా ఉండాలి అంటూ ఈ పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భాద్రపద మాసానికి సంబంధించి అమావాస్య రోజు, అంటే ఈరోజు ఈ భాద్రపద మాసానికి చివరి రోజు, పితృ అమావాస్య కూడా అంటారు. ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ పేర్చడంతో ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే నిన్ననే పూలన్నింటినీ కూడా సేకరిస్తారు. ఇంట్లో ఉదయం నిన్న రాత్రే తీసుకొచ్చి పెడతారు. ఉదయం వాళ్ళు టిఫిన్ కానీ ఏదైనా చేసిన తర్వాత ఎంగిలి పడిన తర్వాత వాళ్ళు ఆ బతుకమ్మను పేర్చడం అనేది మొదటి రోజుకున్నటువంటి విశిష్టత. అందుకనే ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఇట్లా మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ పేర్చిన తర్వాత టెంపుల్స్లలో బతుకమ్మకు సంబంధించినటువంటి ఆటపాటలంతా కూడా సాయంత్రం పూట జరుగుతాయి. బతుకమ్మ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది వరంగల్. అందులోనూ హన్మకొండలోని కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల దేవాలయం. సాయంత్రం అయిందంటే ఆ ప్రాంతం అంతా కూడా మహిళలతోటి నిండిపోతుంది. ఎటు చూసినా మహిళలు బతుకమ్మను తీసుకొచ్చే దృశ్యాలే కనిపిస్తాయి. ప్రస్తుతం అయితే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ఇంట్లో బతుకమ్మను పేర్చే దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ప్రధానంగా బతుకమ్మకు సంబంధించి రకరకాల పూలను తీసుకొచ్చి తీరొక్క రకం పూలను తీసుకురావడం, ఆ పూలను సంబంధించినటువంటి పేర్చడం, ఆ తర్వాత గౌరమ్మకు సంబంధించి ఏదైనా సరే ఇంట్లో సౌభాగ్యంగా ఉండాలి, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కటాక్షం కలగాలి అంటే గౌరీ సంబంధించినటువంటి పూజ చేయడం అనేది వస్తుంది. ఇందులో ఈ బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగలో కూడా గౌరమ్మకు అంత విశిష్టత ఉంటుంది. 9 రోజుల పాటు జరిగే దాంట్లో ఒక అలిగిన బతుకమ్మ అనేది ఒక్కరోజు మాత్రమే చేయరు. మిగతా 8 రోజుల పాటు కూడా బతుకమ్మను పేర్చడం కావచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా బతుకమ్మను పేర్చుకుంటూ వస్తారు. సద్దుల బతుకమ్మకు వచ్చేసరికి వాళ్ళ ప్రతిష్టను కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళన్నింటినీ కూడా ప్రతిబింబించే వరకు అతిపెద్ద బతుకమ్మలు పేరుస్తారు. కానీ మొదటి రోజుకి వచ్చేసరికి ఇట్లా చిన్న బతుకమ్మలనే పేరుస్తారు. ఎందుకంటే సద్దుల బతుకమ్మ మొదటి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ బతుకమ్మను పేర్చడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అయితే బతుకమ్మకు సంబంధించి కూడా మన లైఫ్కు ముడిపడి ఉంటుంది. ఈ బతుకమ్మ పండుగ అంటే కూడా మొత్తం ప్రకృతిలో దొరికేటువంటి పూలను, ఆ ప్రకృతిని ఆరాధించడం, ఆ ప్రకృతిని పూజించడం, ఇదంతా కూడా ఆ పండుగకు ఉన్నటువంటి విశిష్టత. అందుకోసమే ఈ బతుకమ్మకు సంబంధించి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా రేపంచే మొదలవుతాయి. ఎక్కడున్నా కానీ దసరా సెలవులకు ఖచ్చితంగా ఆడబిడ్డలంతా కూడా వాళ్ళ పుట్టింటికి చేరుకుంటారు. బతుకమ్మ ఆటపాటలతోటి ఆ 9 రోజుల పాటు కూడా సందడుకుంటారు. ప్రస్తుతం తెలిసి మాట్లాడదాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు అంటే జనరల్గా కూడా చాలా పండుగలు ఉంటాయి, కానీ బతుకమ్మకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ బతుకమ్మ పండుగ వస్తుంది అనగానే ఎట్లా ఉంటుంది మీలో ఉత్సాహం కానీ, లేదా బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగ ఫెస్టివల్ నిర్వహించుకోవడానికి ఎట్లాంటి ప్లాన్లు చేస్తుంటారు? అందరం ఒక దగ్గర జమ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేస్తాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరము హాలిడేస్ ఎలా ఉన్నాయి, ఎవరు యూఎస్ నుండి రావచ్చు, హైదరాబాద్ నుండి ఎలా లీవ్స్ తీసుకొని సెట్ అవుతున్నాయా లేదా చూసుకొని అందరం ఒక దగ్గరకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. కజిన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరం కలుస్తాం. దీనికి ఎట్లా ఉంటుంది అంటే మీరు విదేశాలు కూడా చెప్తున్నారు, అంటే మన ట్రెడిషన్ గురించి కావచ్చు, లేదా బతుకమ్మ పండుగ సంబంధించి తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి పండుగ ఇది. ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, దేశాల్లో కూడా ఇప్పుడు ఆడుతున్నారు. అక్కడ ఈ బతుకమ్మ పండుగ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? వాళ్ళు ఎట్లా చెప్తుంటారు మన కల్చర్ని గురించి? కానీ ప్రతి ఇయర్ మేము ఇక్కడే చేసుకునే వాళ్ళం. ఒక 1 ఇయర్ మాత్రం యూఎస్లో చేసుకోవాల్సి వచ్చింది. నేను డెలివరీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ పూలు మాకు దొరకడం కొంచెం కష్టమైంది. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఫ్లవర్ ప్లకింగ్ చేసుకొని వచ్చి బతుకమ్మని చేసాము. అది ఒక మంచి మెమరీ లాగా ఉంది. ఎందుకంటే అందరం కవర్స్ పట్టుకొని, సీజర్స్ పట్టుకొని వెళ్ళి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ దొరుకుతాయి చూసుకొని అలా చేసాము. సో చాలా బాగుంది. అక్కడ కూడా ఇక్కడ ఎలా చేస్తున్నారో అక్కడ కూడా అంతకంటే బెటర్గా. ఇప్పుడు టెక్సస్ సైడ్ అయితే చూస్తూ ఉంటాం, వేల మంది వచ్చి చేస్తూ ఉంటారు. మేము ఉండేది వెస్ట్ కోస్ట్, అక్కడ కొంచెం తక్కువ, కానీ కంపల్సరీ చేస్తారు. ఎట్లా ఉందంటే మీ చిన్నప్పటికి బతుకమ్మకు సంబంధించి ఈ పూలు తీసుకురావడం కావచ్చు, సేకరించడం కావచ్చు, ఇప్పుడు మార్కెట్లో కొనుక్కొస్తున్నారు. మార్కెట్ ఎట్లా ఉంది? ఈ పూలు అన్ని రకాల పూలు దొరుకుతున్నాయి అసలు?
అప్పుడు దొరికినన్ని ఇప్పుడు దొరకకపోవచ్చు. అంటే మా మమ్మీ చెప్పిన స్టోరీస్ ప్రకారం ఆల్మోస్ట్ 3 feet 4 feet బతుకమ్మలు చేసేవాళ్ళం, ఎన్నో రకాల పూలతో చేసేవాళ్ళము, వాళ్ళ ఊర్లో అలా చేయించుకునే వాళ్ళు అని విన్నాం మేము. సో ఇప్పుడైతే అన్ని ఫ్లవర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ అన్ని లేవని అనుకుంటున్నాను. చాలా ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నాం. ఈ మార్నింగ్ అంతా కూడా ఈ బతుకమ్మ పేర్చిన తర్వాత ఈవినింగ్ ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్స్, ఏమేమి చేస్తుంటారు? 1000 Pillars టెంపుల్కి వెళ్ళడం, నగర్లో మా గల్లీలోనే ఒక దగ్గర అందరం కలుసుకునే వాళ్ళము. ఈ రోజు కూడా అక్కడికి వెళ్తాము. ఇప్పుడు బాలసముద్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాము అందరం కలిసి. మా నాన్నమ్మతో కలిసి నా ఫ్రెండ్స్ చాలామంది యూఎస్కి వెళ్ళిపోయినారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలుస్తున్నాం, కజిన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం. ఇట్లా ఉందంటే బతుకమ్మ పండుగ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇట్లా బతుకమ్మ ఒక చోట చేర్చి మీరు అంతా ఈ బతుకమ్మలను పేర్చడం కావచ్చు, లేదా ఇవంతా కూడా ఈ సెలబ్రేషన్స్ మిగతా ఫెస్టివల్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? మిగతా ఫెస్టివల్స్కి ఈ ఫెస్టివల్కి చాలా తేడా అయితే ఉందండి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎక్కడున్నా సరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కుదిరితే నానమ్మ వాళ్ళ ఇంటికి అందరూ ఒకటే చోట చేరి సంతోషంగా గడుపుకుంటారు. అండ్ ఈ ఫెస్టివల్ ముఖ్యంగా మనం పూలతోని, అది కూడా 9 రోజులు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ పూలు సేకరించడం కానీ, అందరం కలిసి కూర్చొని వాటిని పేర్చడము, ఇంట్లో పిండి వంటలు చేయడాలు, అందరూ కలిసి కూర్చొని తినడము, అండ్ సాయంత్రానికి వచ్చేసరికి పేర్చిన బతుకమ్మలు గల్లీలలో పెట్టేసి లేకపోతే టెంపుల్కి వెళ్ళి అక్కడ అందరూ కలిసి కోలాటాలు ఆడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంతోషంగా ఆడుకుంటుంటే, మిగతా వాటితో పోలిస్తే ఇది 9 రోజుల పండుగ కాబట్టి ఇంకా ఎక్కువ ఆనందం. అందరూ కలిసి ఒకటే చోటు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. జనరల్గా ఏదైనా పండుగ వస్తే గుడికో ఇంటికో పరిమితం ఉంటుంది, కానీ ఇక్కడ మీరు అందరు కలుస్తారు కదా. ఎస్పెషల్గా మహిళలే ఈ బతుకమ్మలు గౌరమ్మలను పట్టుకొని వెళ్తుంటారు. ఇంతమంది మహిళలు ఒక చోటికి రావడం కావచ్చు, ఈ పూలని ఇలా పట్టుకొని పేర్చి బతుకమ్మలుగా పేర్చి వెళ్ళడం కావచ్చు, అదంతా ఎట్లా ఉంటుంది అసలు? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే అందరూ కలిసి ఒక్క చోట చేసుకుంటున్నప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంది తప్పకుండా. సో ఒక్కరం మిగతా పండుగలకి మనం ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి చేసేసుకుంటాము, కానీ ఇది అందరూ కలిసి చేసుకోవడం వల్ల సంతోషం ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ కలిసి ఇంకా ఇంట్లోనే కాకుండా వీధిలో గుడిలో కూడా చేసుకుంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది. జనరల్గా మన కల్చర్కి సంబంధించి చాలామంది ఇప్పుడు విదేశీ కల్చర్ వచ్చేసింది, లేకపోతే ఇట్లా ఉంది, సోషల్ మీడియాకు పరిమితం ఉంది. ఇట్లాంటి కల్చర్ కావచ్చు, ఇదంతా కూడా ఒక ఫ్యామిలీని కలపడం కావచ్చు, లేదా మన తెలంగాణకు సంబంధించిన కల్చర్ కానీ ఇదంతా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కు అందించడానికి పండుగలు ఉపయోగపడతాయి అంటారా? ఎట్లా ఉంటాయి? అవును, ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. అంటే ఇది ఒక ట్రెడిషనే కదా, ఇయర్స్ నుంచి పాస్ అవుతూనే ఉంది, ముందు కూడా పాస్ అవుతుంది ఖచ్చితంగాను. ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ ఇదంతా చేసుకోవడం? చాలా హ్యాపీగా ఉంటుంది. మేము అందరం కలిసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా. ఇంకా ముందు కూడా చేసుకుంటూనే ఉంటాం ఎలా అయినా. ప్రస్తుతం అయితే బతుకమ్మలను పేర్చడం అయిపోయింది. బతుకమ్మలను పేర్చిన తర్వాత గౌరమ్మకు సంబంధించి చేయడం, గౌరమ్మకు సంబంధించి ఎందుకంటే శక్తి స్వరూపిణిగానే అమ్మవారిని భావిస్తారు. శక్తి స్వరూపిణిగా భావించేటువంటి గౌరమ్మను పూజ చేయడం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకనే గౌరమ్మకు సంబంధించినటువంటి పూజ జరుగుతుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ గౌరమ్మను పూజ చేస్తే తాము కుటుంబం సౌభాగ్యంగా ఉంటుంది, తర్వాత తమను అమ్మవారు చల్లగా చూస్తారనేది చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది. అందుకనే ఏ శుభకార్యం జరిగినా వినాయకుని ఏ విధంగా పూజ చేస్తారో గౌరమ్మకు సంబంధించినటువంటి పూజ చేయడం కూడా వస్తుంది. అందులోనూ బతుకమ్మ పండుగకు సంబంధించి ఇది చాలా ఎక్కువ ఉంటుంది ఈ ట్రెడిషన్. అంటే మీ చిన్నప్పుడు ఎట్లుండేదమ్మా బతుకమ్మ చేయడం కానీ, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పూలను తీసుకురావడం కావచ్చు, బావుల దగ్గరికి చిలకల దగ్గరికి ఇట్లా పోయేదా? పోయేదండి. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు చెప్పాలంటే ఆ హ్యాపీనెస్ ఇంకా చాలా బాగుంటుండే. మేము అందరము స్వయంగా మా తోటలోకి వెళ్ళి మా చేతులతోటే మేము పూలు తెంపుకొని వచ్చి పేర్చుకునే వాళ్ళము. ప్రతి బతుకమ్మకి మేము ఊరికి వెళ్ళే వాళ్ళము, చాలా సంతోషంగా గడుపుకునే వాళ్ళము. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు కొంచెము ఊర్లలోకి వెళ్ళకుండా ఇక్కడ సిటీలోనే జరుపుకుంటున్నాం. కాకపోతే ఏం పెద్ద తేడా లేదు, ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అప్పుడేమో సొంతంగా మేము చేతులతో తెంపుకునేది, ఇప్పుడేమో మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటున్నాము. అంతే. అన్ని రకాల అప్పుడు మీరు చిన్నప్పుడు దొరికిన పూలు, అన్ని రకాల పూలకు సంబంధించినవి కావచ్చు ఇప్పుడు దొరుకుతున్నాయి అసలు? అంటే బతుకమ్మకు సంబంధించి కొన్ని రకాల పూలు చాలా విశిష్టత ఉంటుంది, తంగేడి పూలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు అట్లా దొరుకుతున్నాయా? ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. పాపం అందరు ఇప్పుడు కూడా చాలా బాగా తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. వాళ్ళు పడ్డ కష్టానికి మేము ఇచ్చేది ప్రతిఫలం అంత పెద్ద ఎక్కువేం కాదనిపిస్తుంది నాకు చూస్తే. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఎక్కడి నుంచో మోసుకొస్తారు కదా.
కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రెష్నెస్లో ఊర్లో ఉన్నంత ఫ్రెష్నెస్ ఇక్కడ అనిపించట్లేదు. అదొక డిఫరెన్స్ తప్ప అన్ని పూలు దొరుకుతున్నాయి. జనరల్గా బతుకమ్మ అంటే చాలా స్టోరీస్ ఉంటాయి. అలాంటి మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కానీ వీళ్ళకి ఎట్లా చెప్తుంటారు? ఈ పండుగ వచ్చినప్పుడు మీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏమైనా అడుగుతుంటారా డౌట్లు? ఇదేంటి మీ మనవరాలు కావచ్చు వీళ్ళంతా అడుగుతుంటారా? అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాము. ఇంకా ఇక పాస్ట్కి వెళ్ళాలంటే చాలా పెద్ద స్టోరీసే ఉంటాయి. ఇక ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రము పిండి వంటలు పిల్లలకి బతుకమ్మ వచ్చిందంటే మొన్నటి వరకు వినాయక చవితి సందడి ఉండేది. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు. మళ్ళీ కొద్ది రోజుల తేడాతోటి బతుకమ్మ పండుగ ఇప్పుడు కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పిండి వంటలు, సద్దులు చేయడము ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. జనరల్గా బతుకమ్మకు పూలతోటి వీటన్నిటి కూడా పేరుస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈ నైవేద్యాలకు సంబంధించి నైవేద్యాలకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటారు. ఏమేమి నైవేద్యాలు పెడుతుంటారు ఈ బతుకమ్మకు? జనరల్గా దేవుళ్ళకు పెట్టి పెడతారా? బతుకమ్మకు సపరేట్గా ఏమన్నా నైవేద్యాలు చేస్తారా? నైవేద్యాలు చేస్తామండి, చాలా రకాలు చేస్తాము. 9 రకాలు చేస్తుంటాము. 9, 11, 5 ఇంకా ఎవరికి ఓపికన్నంత వాళ్ళు చేస్తుంటారు. గోధుమ పిండి, పెసరపిండి, నువ్వు పిండి, సత్తుపిండి అన్నీ చేస్తుంటారు. పులిహోర, దద్దోజనాలు, పాయసము. అయితే బతుకమ్మ పండుగ అనగానే ఒకటేమో ఈ బతుకమ్మను పేర్చడం, ఇదంతా తీసుకువెళ్ళటం, గుడికి తీసుకెళ్ళటం. ఆ తర్వాత పాటలకు సంబంధించి జనరల్గా కూడా మనం పల్లెటూరి లైఫ్ని చూస్తే నాట్లు వేసే దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఫెస్టివల్ ఏది వచ్చినా కానీ జానపదాలకు సంబంధించినటువంటి పాటలతోటే వాళ్ళు సేద తీరుతారు. ఈ బతుకమ్మకు సంబంధించి కూడా ఖచ్చితంగా గుడికి తీసుకెళ్ళినప్పుడు పాటలు పాడటం అనేది అనేది అంటే ఎట్లాంటి పాటలు పాడతారు? బతుకమ్మకు సంబంధించి ఏమైనా నేర్చుకున్నారా? ఏం పాట నేర్చుకున్నారు? చిత్తూ చిత్తుల బొమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీస్తే రమణి నీలాకుపోతే, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీస్తా ముదితా నీలాకుపోతే, ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఎన్ని రోజులైంది ఈ పాట నేర్చుకోవడానికి? అంటే ఈ బతుకమ్మ కోసం ఈసారి నేర్చుకున్నామా? అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి పాటలు, ఈ బతుకమ్మ పాటలు ఎన్ని పాటలు వచ్చి ఇట్లా? బతుకమ్మ పాటలనే కావు, చాలా పాటలు చిన్నప్పటి నుంచి. అంటే నేను సంగీతంకి వెళ్ళేదాన్ని, సో దేవుడి సాంగ్స్ కానీ వేరే చాలా వచ్చు. బతుకమ్మ పాట ఎట్లా అనిపిస్తుంది నేర్చుకో? చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే ఏ ఇంట్లో చూసినా కానీ ఇప్పుడు బతుకమ్మలకు ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. మొదటి రోజు ఈరోజు అమావాస్య, భాద్రపద మాసానికి సంబంధించి చివరి రోజు. ఈరోజు అంతా కూడా ఇళ్లలో మొత్తం పూలవనంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏ ఇంట్లో చూసినా రకరకాలైనటువంటి తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేర్చడం ఇవంతా కూడా చేస్తున్నారు. ఈ తర్వాత ఇప్పుడు అంతా కూడా లంచ్ చేస్తారు. తర్వాత ఈవినింగ్ పూట బతుకమ్మలన్నీ కూడా చేత పట్టుకొని 1000 స్తంభాల గుడికి వెళ్తారు. ఇప్పుడు ఇళ్లలో ఎట్లయితే పండుగ వాతావరణం ఉందో ఈ బతుకమ్మలన్నీ కూడా మళ్ళీ 1000 స్తంభాల దేవాలయంకు వెళ్తాయి. అక్కడ ఆడి పాడతారు. ఈ రోజంతా కూడా మహిళలకు సంబంధించి ఈ 9 రోజుల పాటు కూడా పూర్తిగా మహిళలకు సంబంధించినటువంటి పండుగగానే చూపవచ్చు. వాళ్ళ సందడే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అయితే గతంలో అయితే భద్రకాళి దేవస్థానం కావచ్చు, లేదా 1000 స్తంభాల గుడి, ఇట్లాంటి టెంపుల్స్లలో చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు కానీ వాళ్ళ కాలనీస్లలో కూడా టెంపుల్స్ కొత్తగా వచ్చాయి. ఆ టెంపుల్స్ దగ్గర కూడా మహిళలు ఆడిపాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి మొదటి రోజు కనీసం 50 నుంచి 60 వేల మంది మహిళలు వస్తారనేది అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఇప్పటికే 1000 స్తంభాల దేవాలయంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ పండుగ సందడి అయితే మాత్రం ఓరుగల్లు వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ ఇల్లు చూసినా కానీ బతుకమ్మలు పేర్చుతూ ఉన్నటువంటి మహిళల సందడే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అపర్ణ.